దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఘనతకు ముందు వినయముండును అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, ముఖ్యంగా యవనస్తులారా, నీ జీవితంలో దేవుడి చేత నువ్వు హెచ్చించబడాలంటే నీ జీవితానికి, నీ మనస్సుకి, నీ అంతరంగానికి కావలసింది వినయం. ఈ దినాలలో ఒకరి ఎదుట ఒకరు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించడమే మానేశారు. నిన్ను కనిన నీ తల్లిదండ్రులను, అతి ప్రాముఖ్యంగా నిన్ను సృష్టించిన, నిర్మించిన నీ దేవుణ్ణి గౌరవించాలన్న విషయం తెలిసి కూడా లోకానుసారంగానే ప్రవర్తిస్తూ బ్రతుకుతూ ఉంటున్నాం. కానీ పరిశుద్ధుడైన యేసయ్య పలుకుతున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఆఖరి లైన్లో మనం చూడగలిగితే, నీకు వినయం ఉంటే, తగ్గింపు మనస్సును నీవు కలిగి ఉంటే నీ దేవుడు నీ యొద్దనే నివసిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, నీకు ఘనత కావాలి అంటే నీవు వినయముతో నింపబడాలి. నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో వినయం కనబడాలి. నిన్ను చూసిన వారు నీ దేవుణ్ణి ఘనపరచగలగాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఘనతకు ముందు వినయముండును అని. నీ భవిష్యత్తు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీకు వినయము, దీన మనస్సు, తగ్గింపు అవసరం. అప్పుడే నీకు ఘనత కలుగుతుంది. ఇప్పుడు అపవాదిగా ప్రజలను నాశన కూపంలోనికి నడిపిస్తున్న అప్పటి లూసిఫర్ తన మనస్సునందు గర్వించాడు కనుకనే, వినయముతో ఉన్న మనస్సును తను లేకపోవడం చేతనే దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. నేనంటాను, దేనిని చూసి గర్వించే స్థితి మనకు ఏమాత్రము ఉండకూడదు. నీ బిడ్డలకు యేసు మాటలను నువ్వు నేర్పించగలిగితే, వాక్యాన్ని వారి హృదయంలో నువ్వు విత్తగలిగితే, ఆ వాక్యమే నీ బిడ్డలను ఒక మంచి స్థాయిలోనికి నడిపిస్తుంది. ఆఖరిగా నేను అంటున్న మాట, నీ దేవుడు నీతో ఉండాలంటే నీకు తగ్గింపు కావాలి. నీవు అన్ని విషయంలో ఘనత పొందుకోవాలంటే నీకు వినయం కావాలి. నీ దేవుడు నీలో నివసించాలి అంటే నీకు దీన మనస్సు కావాలి. అట్టి రీతిగా అన్ని విషయాల్లో నా దేవుడు నిన్ను ఘనపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.